మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తికి రకరకాల కారణాలున్నాయి. నిజం చెప్పాలి అంటే ఆయన సహజ స్వభావానికి విరుద్ధంగా లోపలన్నీ అదిమి పెట్టుకొని ఉన్నారు. బహుశా అన్నీ కక్కేసే టైం కోసమైనా ఎదురు చూస్తున్నారేమో తెలియదు. ఈ క్రమంలో తన నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. రఘురామకృష్ణంరాజు గారికి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టినటువంటి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ సెక్రటరీ పొత్తూరి వెంకటేశ్వరరావు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మరీ రఘురామకృష్ణంరాజు గారి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా నన్ను చంపడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చాలా సంచలనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై గౌరవంతో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమించారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు అరాచక పాలన నడుస్తుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. నియోజకవర్గంలో నిలువు దోపిడీ జరుగుతుంది. రఘురామకృష్ణంరాజు ఆటలు సాగవు, తిరుగుబాటు చేస్తాం మేము, నిరుపేదల ఇల్లు చర్చిలు కూల్చే అధికారం రఘురామకృష్ణంరాజుకి ఎవరిచ్చారు? కుప్పము ఉండి రెండు కూడా నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు, నన్ను చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారికి వ్యతిరేకంగా అదే నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ స్టేట్ కార్యనిర్వాహక సెక్రటరీ మీడియా సమావేశం పెట్టి మరీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వాస్తవానికి రఘురామకృష్ణంరాజు గారు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో అఫీషియల్గా చేరినా కూడా అంతకు ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాను ఎంపీ కావడానికి కారణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు. అరే నేను ఆ ప్రభుత్వం మీద ఇంత ఫైట్ చేశాను కదా, చంద్రబాబు గారు అంటే నేనున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నాకు ఎక్కలేని ప్రియారిటీ వస్తుందని ఆయన భావించినట్లున్నారు. సో తాను ఆశించినంత ప్రియారిటీ తనకు దక్కడం లేదు అని ఒక అసంతృప్తిలో అయితే రఘురామకృష్ణంరాజు గారు ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఒకవైపు అసంతృప్తులు ఆయన ఉంటే మరోవైపు టీడీపీలోనే మరికొందరు నేతలు మీడియా సమావేశం పెట్టి ఏకంగా చంపే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు అన్న ఇటువంటి సంచలన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్.